దేవుని మందిరంలో ఉండి దేవుని వాక్యం చెప్తున్నప్పుడు పరిసయ్యులు వారిని ఏం చేశారంటే బంధించి తీసుకొచ్చి వారి మీద కోపడుతున్నప్పుడు వారి మధ్య గమలీయేలు అన్న ధర్మశాస్త్రోపదేశకుడు ఏమయ్యాడు, లేచి నిలబడి ఏమన్నాడు, వీళ్ళిద్దరిని కొంతసేపు ఏం చేయండి, బయట పెట్టండి అని తలుపులు వేసేసి ఈయన 2 విషయాలను చెప్పాడు. ఏంటి 2 విషయాలంటే 36 నేను మరలా చదువుతాను చూడండి. ఈ దినములకు మునుపు దోదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకుని వాడు చంపబడిను, వానికి లోబడిన వారందరూ చెదరవెద్దులేరి. అంటే యేసుక్రీస్తు ప్రభు దినములకు ముందు ఆ పూర్వము దోదా అని ఒకడు లేచాడంట. లేచి ఏమని చెప్పుకున్నాడంట? ఏం చెప్పుకున్నాడండి? నేను ఒక గొప్పవాడిని అని చెప్పుకున్నాడంట. అప్పుడు ఇంచుమించు ఎంతమంది అంట? 400 మంది మనుషులు ఏం చేశారంట? అతన్ని వెంబడించారంట. తర్వాత వాడు చచ్చిపోయాడంట. మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? చెదరవి ఎద్దులైపోయారు. తర్వాత యోధా అన్నవాడు లేచాడంట, వాడిని కొంతమంది వెంబడించారంట. తర్వాత ఆడు చచ్చిపోయాడంట, వాడిని వెంబడించిన వారందరూ ఏమైపోయారు? చెదరవి ఎద్దులైపోయారు. నేడు కూడా సంఘంలో ఇక్కడ మనం చదవబడిన దోదాలో యోధాలో ఉన్నారు. వీళ్ళు ఎవరంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు నిజమైన క్రైస్తవులుగా మనం చేయాల్సిన పని ఏంటి? ఏం చేయాలి? మనం వారి కుటుంబ ఆదరణ కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువా ఇంకా అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటి మాట్లాడే వక్తలు నేను లేపు అని చెప్పి సంఘం కోసం ప్రార్థించాలి. కానీ నేడు మనవాళ్ళు చేసిన పని ఏంటి? ధర్నాలో, రోడ్డు రాస్తారోకోలు, వీ వాంట్ జస్టిస్ అని కేకలు, అరుపులు, గొడవలు చేయటాలు, నిరసన చేయటాలు. ఇది బైబిల్లో మనకి ఎంతోమంది హతసాక్షులు ఉన్నారో, ఆదిమ సంఘంలోనూ ఆ తర్వాత ఆ మొదటి శతాబ్దంలోనూ ఇప్పటికీ కూడా అనేక మంది హతసాక్షులు ఉన్నారు. ఆదిమ సంఘంలో కానీ బైబిల్లో కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరైనా ఇటువంటివి చేశారా? స్టెఫను చచ్చిపోయినప్పుడు హేరోదు ఇంటి ముందుకెళ్ళి హేరోదు దిష్టిబొమ్మను దగ్ధం చేసి రోడ్డు మీద బయట వేయించి డౌన్ అని కేకలేసారా? వీ వాంట్ జస్టిస్ అని అరిశారా? పోనీ యాకోబుని ఖడ్గంతో నరికించినప్పుడు చేశారా? మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? మనం ఎందుకు అన్యుల్లాగా ప్రవర్తిస్తున్నారు మనోళ్ళు? చెప్పండి. దోదా లేచాడంట. లేచేమని చెప్పాడంట? నేను ఒక గొప్పవాడిని అని చెప్పి వాడి మాటల చేత 400 మంది అండి వెంబడించేలా చేసి చివరిగాడు చచ్చి మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? చల్లాచెదురైపోయేలా చేశాడు. ఈరోజు కూడా చాలామంది లేచి మేము గొప్పవాళ్ళం, పేరుకే వాళ్ళ పాస్టర్లు కాదు, వాళ్ళ రౌడీలు. వాళ్ళు ఎవరు? రౌడీలు. వీళ్ళ మీడియా ముందుకు వచ్చి ఏం చెప్పాలి? ప్రవీణ్ గారి భార్య ఏమని చెప్పింది? నేను క్షమించాను అందే. ఇప్పుడు వీళ్ళేం చెప్పాలి? మేము కూడా క్షమించామనాలి. ఒక సామెత ఉంటుంది కదా, కందకలేని దొరద కత్తిపేటకి ఎందుకని. ఆవిడే క్షమించినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నోరు మూసుకుని కూర్చి వీరు కూడా ఏం చేయాలి? క్షమించాలి. అసలు ప్రభువు మనల్ని పిలిచింది ఎందుకు? యేసు ప్రభు ఏం చెప్పాడు? లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, లోకంలో హింస వస్తుంది, మీ ఇంటి వారే మిమ్మల్ని ఏం చేస్తారో అప్పగిస్తారో, మిమ్మల్ని ఏం చేస్తారో సమాజ మందిరాలకు ఈడుస్తారు, అధికారుల దగ్గరికి ఈడుస్తారు, మిమ్మల్ని చంపుతారు అన్నారు. బైబిల్ ఏం చెప్పింది మాట? వాక్యం ఏం చెప్తుంది మనకి? ఏం చెప్పిందండి? మనల్ని ఏమన్నారు? మిమ్మల్ని చంపుతారు. యేసుప్రభు ముందే చెప్పాడుగా, మిమ్మల్ని ఏం చేస్తారో చంపుతారని చెప్పాడు కదా. మరి చంపుతారు అన్నప్పుడు తెలుసు కూడా వీళ్ళు వచ్చి ఇలాగా రోడ్డు మీద పిచ్చెక్కినట్టు ఇలాగా ఈ ర్యాలీలు, ఈ గోళ, ఈ గందరగోళం చేయడం ఎవరికి ఉపయోగం? దానికి నేను అడిగాను ఎందుకు ఇదంటే ఒకళ్ళు ఏం చెప్పారంటే మాట, క్రైస్తవులు ఐక్యత కలిగి ఉన్నారని ఇతరులకు ఏం చేయాలి? తెలియాలంట. ఇతరులకు తెలియాల్సిన అవసరం ఉంది? ఐక్యత అంటే ఏంటి? ఎవరైనా చచ్చిపోయినప్పుడు రోడ్డు మీద వచ్చి గోల్ చేయడమా, అల్లరి చేయడమా? ఇప్పటికీ రిపోర్ట్ రాలేదంటే దాని అర్థం ఏంటి? మొన్న ఒక హాస్పిటల్ దగ్గర ఎక్కడో రాజమండ్రిలో మళ్ళీ గ్యాదర్ అయ్యి ఆ మైకులు పెట్టినప్పుడు ఒక ఆయన ఏమంటున్నాడంటే, మేము సింహాలం, మేము ఎవరో సింహాలం, మాకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ చీల్చి చెండాడేస్తాం అంటున్నారు. యేసుప్రభు మనల్ని చీల్చేయడానికి పంపాడు. ఆయన ఏమన్నాడు? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా మిమ్మల్ని పంపుతున్నాను అన్నాడు. నువ్వు చీల్చేస్తావు. నువ్వు దేవుడు మనల్ని చీల్చేయడానికి రమ్మంది. తెఫని చంపుతున్నప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభువా వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. చంపే వాళ్ళ గురించి స్టెఫన్ ఏం చెప్పాడు? క్షమించమని చెప్పాడు. ఏంటంటే చీల్చేస్తామంటున్నారు. మన హేమంత్ షార్ట్ వీడియో పెట్టాడు నాకు. అందులో ఒక ఆయన ఏమంటున్నాడంటే,
రిపోర్టర్ అడిగాడు, నెక్స్ట్ మిమ్మల్ని చంపుతారంట కదండి, నెక్స్ట్ మీరే అంట కదండి. అంటే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఖమ్మం వెళ్తున్నాను, దమ్మున్నా మగవాడు ఎవడైనా పోతే వచ్చి నన్ను ఏం చేయండి, చంపుదాకా ట్రై చేయండి. నేను ఖమ్మం వెళ్తా, దారిలో నన్ను చంపుదాకా వచ్చిన 2 చేతులు నరుక్కుని 2 చేతులు పట్టుకెళ్ళిపోతాడంట. పాస్టర్ అయినా ఆయన ఎవడా పాస్టర్ అయినా పాస్టర్ అంట. ఏమంటాడు, 2 చేతులు నరుక్కుని పట్టుకెళ్ళిపోతాడంట. పాస్టర్వా నువ్వు? యేసుప్రభు ఎవరినైనా నరకమన్నాడా? యేసుప్రభు ఈ లోకానికి పంపించింది ఎందుకు? మనల్ని సావటానికి పంపాడు. ఇప్పుడు మీకు ఆ మధ్యన సిరియాలో 21 మందిని ఎర్రబట్టలు వేసి, ఈ ముస్లిమ్స్ కొంతమంది నల్లబట్టలు వేసుకుని బీచ్ ఒడ్డున మోకాళ్ళు వేయించి కత్తులు తీసుకుని పీకులు కోసేశారు. ఎవడైనా తిరగబడ్డాడండి? చంపుతున్నా. మరి వీళ్ళు ఏమంటున్నారా? చేతులు నరుక్కుని పట్టుకెళ్ళిపోతావా? మళ్ళీ ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే, ఈ కేసు ఇలాగ అయింది కదా, మరి ఏంటంటే అలా ఎవరినే వదిలే సమస్య లేదంట. మీరేమన్నా పోలీసులా? ఎవరిని వదిలే సమస్య లేదా? ఇదండి బైబిల్ చెప్తుంది మనకే. సంఘంలో ఈ దోదాలో యోధాలో లేచి కొంతమందిని చెరపట్టుకుని వీళ్ళు ఏం చేశారు, వాక్యానికి దూరంగా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నేను అనుకున్నాను, ఒరే మీరే ఇలా ఉన్నారంటే మీ చర్చిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో మీరు చూడండి. ఫేస్బుక్లో ఈ న్యూస్లో వచ్చినప్పటి నుంచి కింద కామెంట్లో ఓపెన్ చేస్తే పచ్చి బూతులు మాట్లాడుతున్నారు. మీరు క్రైస్తవులా? మీరు పాస్టర్లా? మీరు సేవకులా? ఎంత అవమానం అండి దేవుని నామానికే. పోలీసులు భయపడాల్సి వస్తుంది దేనికని? ఇప్పుడు ఏమన్నా రిపోర్ట్ ఎలాగొచ్చి మీరు రోడ్డు మీదకి వచ్చి ఏం గోల్ చేస్తారని చెప్పి వాళ్ళు భయపడాల్సి వస్తుంది. క్రైస్తవ సమాజం అంటే ఎంత శాంతియుతంగా ఉండాలి. ఆయన్ని ఎవరిని గ్రాహం స్టేన్స్ గారిని చంపేసినప్పుడు ఆయన భార్య ఏమందండి? క్షమించింది కదా. ఇద్దరు పిల్లల్ని పొడిచి చంపేసి కారులో పెట్టి దహనం చేసేసినప్పుడు ఏమంది? క్షమించానంది. అక్కడ ఏమన్నా జరిగినాయా? మరి ఈవేళ్ళండి ప్రభు ఏమంటున్నాడో, పగ తీర్చుట నా పని. ఇంకా కొంతమంది దీన్ని క్యాష్ చేసుకుంటాకే ఒక ఆయన అయితే దగ్గర లెక్క పెట్టాను, ఇప్పుడు ఎన్ని తెలియదు, 47 వీడియోలు చేశాడు. 17 ఏమో లైవ్లు, 30 ఏమో వీడియోలు. ఇంకా ఇది న్యూస్ కదా, ఇంకా ట్రెండింగ్ న్యూస్ కదా. వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి, పాపులారిటీ వస్తుంది. యూట్యూబ్ వీడియోలోకి వచ్చి అక్కడ ఏడవాలి, అక్కడ గుండ్లు బాదుకోవాలి, దేవుని బిడ్డలారా అని ఏదో మిగిలిన రెచ్చగొట్టాలి. ఎవరికి ఉపయోగం ఇదంతా? ఇదే వాక్యం చేయమంటుంది. వాక్యం ఏముంది? నిన్ను బట్టి వదకు సిద్ధమైన గొర్రెల్లాగా మేము ఉన్నామని వాక్యం చెప్తుంది. అనుదినము మేము ఏమవుతాము? వదకు సిద్ధపడిన గొర్రె పిల్లలాగా ఉన్నామని వాక్యం చెప్తుంది. పేతురు కత్తి తీసినప్పుడు ప్రభు ఏమన్నాడు? కత్తి పట్టినవాడు కత్తిగానే పోతాడని చెప్తున్నాడు. వాక్యం ఇంత క్లియర్గా చెప్తుంటే మీ శత్రువుల్ని ప్రేమించండి అని చెప్తుంది. మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తుంది. వారు రక్షింపడాలని వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్తుంది. మేము ఆడినేసేస్తాం, ఈయనేసేస్తాం, ఆడిని లేకుండా చేసేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు, ఇవన్నీ ఎవరికి ఉపయోగం? క్రిస్టియానిటీ అన్నది ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అన్యుల ముందు, దేవుడు నమ్ముకోలేని ముందు? మేము ఒకటే, వీళ్ళ ఒకటే. రేపొద్దున వాళ్ళకి సంబంధించిన వాడు ఎవడైనా చనిపోయాడు అనుకోండి, ఏమంటారు? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? ఇదో క్రైస్తవులే చంపేశారు అంటారు ఖచ్చితంగా అంటారు. అది అందులో తేడా లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పే మాటలు ఇదే. దమ్మున్న మగాడు ఎవడన్నా ఉంటే రండి. ఈ డైలాగులా, సినిమా డైలాగులా నువ్వు కొట్టేది? అక్కడికి వచ్చి ఎవరినే వదిలిపెట్టాం. ప్రభు ఎక్కడన్నా అలాగ అన్నాడండి? ఆయన సిలువేస్తున్న వారిని కూడా ఆయన క్షమించాడు. ఆ ప్రభువుని నమ్మాము, ఆ ప్రభుని వెంబడిస్తున్నాం అన్న మనం మిగిలిన వాళ్ళకి క్రైస్తవ్యానికి ఇటువంటి బోధించినప్పుడు వాళ్ళ తప్పుడు నిరీక్షలోనికి వెళ్తారు. వాళ్ళు పెట్టుకునేది ఏంటి? ఫాల్స్ హోప్. వాళ్ళు అంటున్నారు, అన్న ఎవరినే వదలొద్దన్నాం మనం. కింద ఏళ్ళ కామెంట్స్ ఏంటి? అన్న ఎవరినే వదలొద్దు, వాళ్ళు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి, నాశనం అయిపోవాలి. ఇది కాదు కదా బైబిల్ నేర్పించింది మనకి. ఇది కాదు కదా. సంఘంలో నేటి దోదాలో యోధాలో ఉండి ప్రజలను ఏం చేస్తున్నారు? తాము ఒక గొప్పవాళ్ళం అని చెప్పి వాళ్ళకి ఫాలోవర్లుగా చేసుకుని వాళ్ళని తీసుకెళ్ళిపోయి క్రీస్తుకి దేవుని వాక్యానికి ఏం చేస్తున్నారు? దూరం చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవ సంఘం ఏం చేయాలి? ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి.